శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలియనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు. చూచే, చోళ, లీలు, లేలో, ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 12 రాశుల్లో ఉన్నటువంటి 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనం ఆలోచించినప్పుడు మీనరాశిలో ముఖ్యంగా పూర్వభాద్ర 4వ పాదం, తర్వాత ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత అక్షరాలలో తీసుకున్నప్పుడు ది, దు, షం, ఝ, థ, దే, దో, చా, చి ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీనరాశి వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మీనరాశి జాతకులు సహజంగా వీరు ఔదార్యవంతులుగా ఉంటూ ఉంటారు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు వీళ్ళల్లో కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఆత్మస్థైర్యం ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో ముందుకు దూసుకొని వెళ్ళలేరు. స్నేహితులుగా చాలామంది ఉంటూ ఉంటారు. వారి అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటారు మీనరాశి జాతకులు. అయితే మీనరాశి జాతకులకు గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గురువు సంచారంతో చూసినప్పుడు, గురుగ్రహం యొక్క సంచారం గమనించినప్పుడు మే 13 వరకు, తర్వాత 14 మే నుండి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుండి సంవత్సరం వరకు వృషభ, మిథున రాశులలో గురువు ఉండడం వీళ్లకు కొంత నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంది. 3, 4 స్థానాలలో ఎప్పుడైతే గురువు ఉంటూ ఉంటాడో గురుగ్రహం అనుకూలంగా లేనట్టే భావించాలి. అయితే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు నూతన వ్యాపారాలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ఇటువంటివి కొంత నష్టపూరితంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలంగా ఉండడో 3వ, 4వ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు పని చేద్దామని ముందుకు వెళ్తారు, తర్వాత వెనుకకు వస్తూ ఉంటారు, ఆ పనిని వదిలిపెడుతూ ఉంటారు. తర్వాత అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా బంధువుల యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మలను కొంత భయకంపితులుగా చేస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా చూసినప్పుడు గురుగ్రహం అనుకూలంగా ఉండే సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు. అంటే అక్టోబర్, నవంబర్ 2 మాసాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కొత్త వెంచర్ ప్రారంభం చేయాలి, రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టుకోవాలి, కొత్త వాహనం కొనాలి అనుకుంటే కేవలం మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల లోపుగా మాత్రమే అటువంటిది చేయడానికి ముందుకు వెళ్ళండి. శని భగవాన్ యొక్క సంచారం చూసినప్పుడు కూడా అనుకూలంగా లేదు.
12, 1 స్థానాలలో శని ఉన్నాడు కాబట్టి అనుకోనటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా బాగా కష్టపడి శ్రమిస్తే తప్ప విజయాలు వచ్చే అవకాశాలు లేవు. తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి తోటి సహ ఉద్యోగులతోటే కొంతవరకు వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా కొంత నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులలో ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి. పదవి ఉంటుందా పోతుందా అనే స్థితి కూడా వీళ్లకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అనుకూలత లేదు. రాహు కూడా 1, 2 స్థానాలలో ఉన్నాడు. రాహు యొక్క అనుకూలత కూడా లేదు. తర్వాత కేతుగ్రహం 7, 6 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం వీరికి కేతుగ్రహం యొక్క అనుకూలత, తర్వాత కొద్ది మాసాలు మాత్రమే గురుగ్రహం యొక్క అనుకూలత కనబడుతూ ఉంది. కాబట్టి సమయం బాగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మీనరాశి జాతకులకు ఒకే ఒక సూచన ఏమిటంటే ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ జీవితాన్ని ఈ సంవత్సరం కొనసాగించాలి. ఎందుకంటే విశ్వావసు నామ సంవత్సరము గమనించినప్పుడు 12 రాశులలో మీనరాశికి కొంత అననుకూలంగా లేదు. మీనరాశిలో ఉన్నటువంటి మరి పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, తర్వాత రేవతి నక్షత్రాలను చూసినప్పుడు పూర్వాభాద్ర మధ్య 4 మాసాలు అననుకూలంగా ఉండదు. ఉత్తరాభాద్రకు మాత్రం బాగానే ఉంది. రేవతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, కళాపోషణ చేసేవారికి సమాజంలో కొంత విలువ ఉంటుంది. ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్తగా అరంగేట్రం చేద్దామని అనుకుంటున్నారో, ఎవరైతే వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క ఉపాసన, చండీ ఉపాసన చేయాలి. తర్వాత గురువు శని జపాలు, చండీ హోమం అనేది చేసుకుంటూ ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు పొందితే మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి జాతకులకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా తొందరపడి ఏ పని చేయకండి. లాభం వస్తుందని ముందుకు పోతే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కేవలము మేము సూచించినటువంటి తేదీలు మరొకసారి మీరు రివ్యూ చేసుకొని వినండి. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 సుమారుగా 2 నెలల 15 రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలోనే మీరు మరి వ్యాపారం కానివ్వండి, విదేశీలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మరి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఓం తత్సత్.